అండి అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలండి. ఈ నెలలో అయితే కార్తీక మాసం కదా. ఈ నెల అంతా నేనైతే సింపుల్గా పూజ ఇలా చేసుకున్నాను. ఫస్ట్ డే అయితే మేము టెంపుల్కి వెళ్ళామండి. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, శివాలయానికి వెళ్ళాము. చక్కగా అక్కడ ఇంట్లో మంచిగా పూజ అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళామండి. అక్కడ కూడా చక్కగా చిన్న దీపం పెట్టుకున్నాము. అలా పెట్టుకుంటే చాలా మంచిది. పిండి లేదండి, మొత్తం బియ్య పిండితో వేసాను. సో సరిగా రాలేదు ముగ్గు, అయినా పద్మం వేసి నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ చిన్న పద్మం లాగా వేసి దీపం అయితే వెలిగించుకున్నానండి. శివాలయంలో మన ఇంట్లో కూడా వెలిగించుకుని కార్తీక మాసంలో ఇంట్లో దీపాలు వెలిగించుకుని చక్కగా తర్వాత టెంపుల్కి శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపం వెలిగించుకుంటే చాలా మంచిదంటండి. మనం ఇంట్లో ఏ నైవేద్యం చేసుకుంటే అది కూడా తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అవి కూడా పెట్టుకుని దండం పెట్టుకున్నామండి. అక్కడ పూజ చేసుకుని చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ కార్తీక మాసంలో ఏ రోజు ఏ పని చేసినా చాలా పుణ్యం వస్తుంది అంటూ ఉంటారు కదా. కార్తీక దీపం వెలిగించుకోవాలి. అది కూడా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఇంటి ముందు చక్కగా అందంగా కలకల్లాడుతూ ముగ్గులు కూడా పెట్టేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయి కదా అండి. మీకు కూడా ఇష్టమేనా? అలా ముగ్గులు పెట్టి చక్కగా అలంకరించుకుంటే చాలా బాగుంటాయి కదా. అది కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో 365 వత్తులు వెలిగించుకుంటాం కదండి. చక్కగా ఫస్ట్ దీపారాధన పసుపు ముద్దతో అమ్మవారిని చేసుకుని దీపారాధన చేసి ఆ తర్వాత మన శివాలయంలో ఆ దేవుని సన్నిధిలో చక్కగా 365 వత్తులు గుత్తి దీపంలాగా పెట్టి చక్కగా ప్రమిదల్లో పెట్టి వెలిగించుకుంటాం కదండి. అలా వెలిగించుకుంటే ఆ 365 వత్తులు వెలిగిస్తే ఆ శివయ్య ఆ సంవత్సరం అంతా కాపాడతాడని. ఆ శివయ్య ఆ సంవత్సరం అంతా కుటుంబాన్ని కాచి కాపాడాలని, మరియు అంతే కాకుండా ఆ నెలంతా కార్తీక స్నానాలు తెల్లవారుజామున లేచి చేయలేని వాళ్ళు ఆ పౌర్ణమి రోజు చక్కగా ఆ పౌర్ణమి గడియల్లో 365 వత్తులు వెలిగించుకుని దేవాలయంలో శివాలయంలో అలా వెలిగించుకుంటారండి. అది చాలా మంచిది అని. నెల రోజు చేయలేని వాళ్ళు కూడా అలా చేసుకుంటే నెల చేసిన పుణ్యం కూడా దక్కుతుందండి. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పుణ్య కార్యం చేసిన విశేష ఫలితం లభిస్తుంది అని మన పురాణాలు సూచిస్తున్నాయి. ఆధ్యాత్మిక పండితులు కూడా చెప్తున్నారు. అలాగే ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం, కార్తీక దీపం, ధూపం, దేవాలయ దర్శనం, దానం ఇలా ఏది చేసినా విశేష ఫలితాన్ని మనం పొందుతాము. ఇది అక్కడ వరకు చిన్న రాల మంచిగా నాది ఇంకా కొంచెం ఉంది కింద చూసా కింద నాది అవ్వట్లేదు. అడ్డు ఎత్తే పెట్టినా ఇలా కార్తీక మాసంలో ఒక చిన్న శివలింగాన్ని చేసుకుని ఎంతో చక్కగా మనం పూజ చేసుకోవచ్చు. నాకైతే నా మనసుకి అలా అనిపించిందండి. నాకు శివలింగాన్ని చేసుకుని పూజ చేసుకోవాలా లేదా కూడా ఏమీ తెలీదు, మనసుకు అనిపించింది అలా చేసుకున్నాను. నేను ఎప్పటి నుంచి అయితే కార్తీక మాసం చేస్తున్నానో అప్పటి నుంచి కూడా నేను శివలింగాన్ని చేసుకుంటానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన చేతులతో మనం ఏది చేసుకున్నా చాలా సంతోషంగా ఉంటుంది కదా. అయితే ఆ తర్వాత కూడా కొన్ని
పెట్టిన వీడియోలో ఒక్కసారి జస్ట్ అలా చూశాను. కార్తీక మాసంలో ఇలా చిన్న శివలింగాన్ని చేసుకుని చక్కగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు, ఏమీ లేకపోతే మట్టితోనైనా చేసుకోవచ్చు అన్న వీడియో చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను తెలియకుండానే చేశాను, కానీ మంచి పని అని అనిపించింది. ఇంకా అలా చేసుకుంటే కూడా నా మనసుకు కూడా చాలా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుందండి. అలా మట్టితో చేసుకున్నాను కాబట్టి అభిషేకం చేయడానికి కుదరదు కదా, అందుకనే దేవుడికి అలా పసుపు కుంకుమతో నేను అలా పూజ చేసుకుంటాను. ఇంకా లాస్ట్ రోజు మాత్రం చక్కగా తులసి అమ్మవారి దగ్గర పెట్టుకుని అభిషేకం అప్పటి నుంచి చేసుకుంటానండి. లాస్ట్ రోజు చేస్తాను. ఇంకా ఎప్పుడు పూజ చేసుకున్నప్పుడల్లా అలా వాటర్తో అభిషేకం చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంట్లో మాత్రం అలా పసుపు కుంకుమతోనే అభిషేకం చేసుకుంటానండి. అభిషేకంలాగా పసుపు కుంకుమ వేసి చేసుకుంటాను. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు నేను ఒక కొబ్బరికాయ కొట్టాలి అని ఎంతో ఆశపడ్డానండి, కానీ కుదరలేదు. అంటే ఇంట్లో పని, ఇంకా పని చేసుకుని మార్నింగ్ పిల్లలకు 7:30 వరకు వ్యాన్ వస్తుంది కదండి. ఇంకా లంచ్ టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసి ఉదయం నాకు గుర్తులేదండి. పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను, ప్రిపేర్ చేసుకున్నాను, కానీ ఒక కొబ్బరికాయ మాత్రం మర్చిపోయాను. ఎందుకో చాలా బాధ అనిపించింది. అంటే ఈవినింగ్ పౌర్ణమి రోజు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి వస్తారు. అక్కడ పౌర్ణమి గడియల్లో పిల్లలు వచ్చిన తర్వాత చక్కగా పిల్లల చేత అక్కడ కొబ్బరికాయ కొట్టించాంలేండి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత శివాలయానికి వెళ్ళి అక్కడ పిల్లల చేత చక్కగా పౌర్ణమి గడియల్లో కొబ్బరికాయ కొట్టించాము. కానీ నేను డైలీ తెల్లవారుజామున పూజ చేసుకుంటాను, మార్నింగ్ తెల్లవారుజామున కొట్టలేకపోయానని చాలా బాధ అనిపించింది. ఎందుకు మర్చిపోయానా అని. ఆ టైంలో మనకి రావు కదండి మర్చిపోతే, చిన్న వస్తువైనా. ఇంకా తర్వాత చివరి సోమవారం. హాయ్ ఫ్రెండ్స్, చివరి కార్తీక సోమవారం శుభాకాంక్షలు అందరికీ. చివరి లాస్ట్ కార్తీక సోమవారం ఫైనల్లీ అమ్మయ్య, ఆ అమ్మవారు తులసి అమ్మవారి దగ్గర తెల్లవారుజామున కొట్టానండి కొబ్బరికాయ. చాలా చాలా సంతోషం అనిపించిందండి, హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి. ఆ శివయ్య నా కోసం మళ్ళీ పువ్వు అలా వస్తే శుభప్రదం అంటారు కదా, ఇన్ని రోజులు కొట్టలేదు, లాస్ట్ సోమవారం కొట్టినందుకు అలా పువ్వు కూడా రప్పించావా శివయ్య అని చాలా సంతోషం అనిపించింది. పువ్వు వస్తే చాలా మంచిది, శుభప్రదం అంటారు కదా, అందుకోసమేనండి. అమ్మయ్య, నేనైతే ఇలా సింపుల్గా కార్తీక మాసం పూర్తి చేసుకున్నానండి. సింపుల్ అంటే ఏం లేదండి, తెల్లవారుజామున లెగవాలి. 3:30 మధ్యలో లేసేదానండి డైలీ కూడా. దేవుడు నాకు అలా మెలకు ఇచ్చినందుకు చాలా 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 కృతజ్ఞతలు దేవుడికి. ఈ నెలంతా ఎంతో ఓపిక సహనం కూడా ఇచ్చారు ఆ దేవుడు. చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఒక్క పూజ ఒక్కటే కాదు కదండి, నాకు 7:30 వరకు చిన్న పిల్లలు కదా, వాళ్ళని లేపి క్యారేజ్ బాక్సులు టిఫిన్ అన్నీ రెడీ చేయాలి. తర్వాత భర్త పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళందరికి కావాల్సినవన్నీ చేసి పెట్టాలి. దేవుడా నాకు అంతటి శక్తి నువ్వు దేవుడా అని అదే కోరుకున్నానండి. ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు దేవుడు అంతే ఉత్సాహాన్ని, అంతే శక్తిని నాకు అనుగ్రహించారండి. చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేకాదండో, ఇంకా నారికేళ్ల దీపం గురించి కూడా, అది కూడా పెట్టుకుంటాము. ఉసిరి దీపాలు, పిండి దీపాలు కదండి. నారికేళ్ల దీపం గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వాచ్ చేసినందుకు నా వీడియోని చాలా చాలా థ్యాంక్ యూ. టాటా, బాయ్. అంతేకాదండో, మీకు ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకుని బాయ్ టాటా.